ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని రూపొందించింది. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు కూడా మంజూరు చేసింది. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా అనేక సంస్థలు వస్తాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ లో గుర్తించిన భూములు అన్నింటికీ ఒకే విధానం ఉంటుందన్నారు. అసైన్మెంట్, ఎండోమెంట్, లంక భూములపై జేసీ ఆధ్వర్యంలో విచారణ చేస్తామన్నారు. ఇక భూ యజమానులను నిర్ధారించే విషయంలో వివాదాలు లేకుండా చూస్తామన్నారు. సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తామని, ల్యాండ్ పూలింగ్ కి భూములిచ్చే వారికి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. భూములిచ్చిన రైతుల్లో అర్హులకు ₹1,50,000 వరకు రుణమాఫీ కూడా చేస్తామని, స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్యం అందేలాగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కి సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలేంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం. అంటే మొత్తం కేబినెట్ అజెండా దాదాపుగా 41 ప్రతిపాదనలతో సాగింది. వాటన్నిటిలో చాలా కీలకమైన అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ సంబంధించింది. అమరావతి అని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు గతంలో దాదాపుగా 33,000 ఎకరాలని ల్యాండ్ పూల్ చేసింది. అదే సమయంలో అంతకు మించి ఈసారి 44,000 ఎకరాలని. ఎందుకంటే అమరావతి వేగంగా ముందుకు వెళ్ళాలంటే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా మిగతా దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడాలంటే అత్యధిక కంపెనీస్ అన్నీ రావాలి. ఒక పొటెన్షియాలిటీని క్రియేట్ చేయాలంటే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నీ ఇక్కడ నెలకొల్పబడాలి. దానికి నెలకొల్పబడాలి అంటే దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే మిగతా అట్లాంటి హై స్టాండర్డ్కి సంబంధించినవి ఒక ఇంటర్నేషనల్ సిటీస్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉంటాయో అట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే కానీ ఆ హ్యాబిటేట్ ఏర్పాటు కాదు. కాబట్టి అట్లాంటివి ఏర్పాటు చేయాలంటే ఇంత ల్యాండ్ పూలింగ్ అవసరం అన్నది ప్రధానంగా ప్రభుత్వ ఆలోచన. సో ఆ ఆలోచనని ప్రజల ముందు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతికి ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇట్లాంటి గ్రామ సభలు నిర్వహించి ఆ రైతులతో కూడా మాట్లాడించింది. స్థానిక ఎమ్మెల్యేలని పంపి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ సానుకూలమైన వాళ్ళకి సంబంధించిన రియాక్షన్ రావడంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆ దిశగానే ఈరోజు దాదాపుగా ఒక 44,000 ఎకరాలను సేకరించేందుకు అవసరమైన యాక్ట్ను ఒకదాన్ని తీసుకొచ్చింది. దాంట్లో రైతుల ఇష్యూస్ ఏవైతే వాళ్ళ అనుమానాలు ఉన్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఛాలెంజెస్ తీసుకొచ్చారో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఒక యాక్ట్ను తీసుకురాబోతున్నాం. రైతుల ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసే విధంతో పాటు అదేవిధంగా భవిష్యత్తులో అమరావతిని వేలైనంత ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా యాక్ట్ ఉండబోతోంది. దానికి సంబంధించి విధి విధానాలతో ఈ యాక్ట్ ఉండబోతుంది. సో మొత్తానికి అయితే ఒక అందరూ పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యం ఇది. ఎందుకంటే అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతి రాజధాని ఎప్పటిలోపల పూర్తవుతుంది, ఎందుకంటే రాష్ట్రం లేని రాజధానిగా ఇంకా ముందుకు వెళ్తున్న నేపథ్యం కాబట్టి దానిపైన అందరి ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక ప్రతిష్టాత్మక నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తుంది. అందుకే అందులో భాగంగానే ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే అదే సమయంలో ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్తో పాటు ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకున్న అనేక సంస్థలకు సంబంధించి టెండర్లన్నీ అనుమతించింది. వాటికి సంబంధించి ఇటీవల సిఆర్డీ అథారిటీ సమావేశంలో కొన్ని సంస్థలకి ఏదైతే ఎల్ఓయో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిందో వాటన్నిటికీ కూడా ముందుకు వెళ్లేందుకు మళ్ళీ అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఒక రాజకీయపరమైన అంశాలు కూడా కేబినెట్ దృష్టికి వచ్చాయి. వాటిలో ప్రధానంగా బనకచర్లకు సంబంధించి బనకచర్లపైన కూడా చాలా వివాదాలు లేకుండా చర్చ జరగాలి. చర్చకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఎవరంటే వాళ్ళు ఏదంటే అది ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా ప్రజల ప్రయోజనాలనే ముందుకు తీసుకెళ్లే విధంగా బనకచర్లని గురించి చర్చ చేయాలన్నట్టుగా ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. అదే సమయంలో డీలిమిటేషన్ సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక కీలకమైన చర్చ జరిగింది. ఇప్పట్లో సెన్సస్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి అది పూర్తయ్యేసరికి ఎప్పుడు పడుతుందో తెలియదు. సెన్సస్ ఈ జనగణన పూర్తయితే తప్పనించి డీలిమిటేషన్ జరగదు. సో దానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే ప్రధానంగా మంచిది అన్నట్టుగా చర్చించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో జగన్ పర్యటనకు సంబంధించి కూడా ఇటీవల చోటు చేసుకున్న అంశాల మీద కూడా మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. దాంట్లో కూడా ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలంటగా నిర్ణయించినట్టుగా సమాచారం ఉంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నేతలకు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. పదవులు అడగడం తప్పలేదు, కానీ పదవుల కోసం ధర్నాలు చేయించడం ఏంటని మండిపడ్డారు రేవంత్. నేతలు పని చేస్తే ప్రమోషన్, లేకపోతే డిమోషన్ తప్పదని స్పష్టం చేశారు. మొహమాటం అవసరం లేదని మంత్రులకు తేల్చి చెప్పారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఎవరికి వారు తానే అభ్యర్థిని అని చెప్పుకోవద్దని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్. గట్టు దాటుతున్న నేతలకు వార్నింగ్లు, మంత్రుల పనితీరుపై విమర్శలు, కొత్త టీంకు గైడ్ లైన్స్.
ఇలా 4 విమర్శలు 10 సూత్రాలు అన్నట్టుగా సాగింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం. మంత్రుల పనితీరుపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్ఛార్జ్ మంత్రులు వాటిపై దృష్టి పెట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవుల భర్తీపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీసీసీ కార్యవర్గంలో అందరికీ పని అప్పగించాలని నిర్దేశించారు. పని చేసే వాళ్ళది ఒక జాబితా, చేయని వాళ్ళది మరో జాబితా ఉంటుందన్న ముఖ్యమంత్రి పని చేస్తే ప్రమోషన్ లేకపోతే డిమోషన్ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొహమాటం అవసరం లేదని మంత్రులకు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ కార్యక్రమాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీఏసీలో ప్రధానంగా చర్చ జరిగింది. గాంధీ భవన్లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని నేతలకు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం ప్రకటిస్తుందని, నేతలు ఎవరికి వారే తానే అభ్యర్థి అని చెప్పుకోవద్దు అని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులకు చెప్పారు రేవంత్ రెడ్డి. బూత్, గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఉండాలని, పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని నిర్దేశించారు. ప్రధానంగా 10 అంశాలపై పీఏసీలోని కొత్త సభ్యులకు నిర్దేశించారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్న రేవంత్ రెడ్డి పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. ఇందిరమ్మ పాలన పనితీరు అద్భుతంగా ఉందంటూ తీర్మానం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం కూడా రైతు భరోసా ఇవ్వలేదని, ఏ ప్రభుత్వము అమలు చేయనన్ని పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పాలనగా భావిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదే సమయంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ఇందిరమ్మ పాలన విజయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని పీఏసీ నిర్ణయించిందన్నారు. మకలీగ్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఫైర్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే డిసిప్లిన్ క్రాస్ చేస్తున్నారో వారి పట్ల కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు సీఎం. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన సీరియస్నెస్ ఏంటో తెలిసేలాగా చెప్పారు. కొంతమంది నేతలపైన ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే కొంతమంది పదవుల కోసం వచ్చి గాంధీ భవన్లో ధర్నాలు చేస్తున్నారు, కొంతమంది చేపిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితమే చూసాం మనం గొల్లకుర్మల నిరసన పేరుతో బీర్ల ఐలయ్య చేసిన ధర్నా పైన, ఆందోళన పైన కూడా సీఎం రియాక్ట్ అయ్యారు. కొంతమంది గాంధీ భవన్కు తమ అంచెలను పంపించి మంత్రి పదవులను అడుగుతున్నారు, కార్పొరేషన్ పదవులను అడుగుతున్నారు అంటూ కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన, అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక కొంతమంది మంత్రులకు సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలతో సమన్వయం లేదు, జిల్లా ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఎలా బాధ్యతలు తీసుకుంటారు, పవర్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే ఎమ్మెల్యేలు ఎలా మీ దగ్గర అప్రోచ్ అవుతారు అంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. దాంతో పాటుగా ఇంకొన్ని అంశాలను, కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, దాని తర్వాత ఎంపీగా గెలిచాను, దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, తర్వాత పీసీసీ చీఫ్ అయ్యాను. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో సీరియస్గా పనిచేయడం వల్లే కుదిరింది. కానీ కొంతమంది తాను పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లైక్ యూత్ కాంగ్రెస్ కానీ లేకపోతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇట్లాంటి పదవులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఈ ముఖ్యమైన పదవులే కాకుండా కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలామంది వెనుకడుగు వేశారు. వారికి ఇప్పుడు పదవులలో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేది అయితే సీఎం చెప్పారు. దాంతో పాటుగా ఎవరైతే పని చేయలేదో వారిది ఒక లిస్ట్ తయారు చేయడంతో పాటుగా పనిచేయని వారిది ఒక లిస్ట్ తయారు చేయండి, వారికి నెక్స్ట్ ఇచ్చే ప్రమోషన్స్లో కానీ లేకపోతే వారిని అకామిడేట్ చేయడంలో కానీ దీని తేడాను స్పష్టంగా చూపిద్దామంటూ కూడా ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు. సో ఈరోజు జరిగిన అటు ఆఫీస్ బేరర్స్ సమావేశం, ఇటు పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, ఇవి రెండు కూడా చాలా హాట్గానే జరిగాయి. సీఎం చాలా సీరియస్గా అయితే ఈ 2 మీటింగ్స్లో వార్నింగ్ ఇచ్చారు. రైట్ ప్రభాకర్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఈ స్టాంప్స్ ట్యాంపరింగ్ తో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఖతర్నాక్ వ్యవహారం అనంతపురం జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు బోయ ఎర్రప్పతో పాటు అతనికి సహకరించిన మరో 3 ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు అంశాలపై వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు నడుపుతున్న మీ సేవ కేంద్రం నుంచి కంప్యూటర్స్, ఈ స్టాంప్స్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్యాంపరింగ్ పై మీ సేవ సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. సాధారణంగా బ్యాంక్స్, ఇతర ఫైనాన్షియల్ వ్యవహారాలకి ఈ స్టాంప్స్ వాడకం కామనే.
సాధారణ వ్యక్తులకి 100 రూపాయల విలువైన స్టాంప్స్తో అవసరం ఉంటే కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకి లక్షల రూపాయల్లో స్టాంప్స్ అవసరం అవుతాయి. ఇక అదే తన మోసానికి మార్గంగా మార్చుకున్నాడు ఎర్రప్ప. రియల్ ఎస్టేట్ సంస్థలు బ్యాంకులకు ఇచ్చే గ్యారంటీలో ఉపయోగించే స్టాంప్స్ ని ట్యాంపరింగ్ చేశాడు. 100 రూపాయల విలువ చేసే స్టాంప్ ని 1,00,000 రూపాయల స్టాంపులుగా ట్యాంపరింగ్ చేసి ఆ సంస్థలని బురిడీ కొట్టించాడు ఎర్రప్ప. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న పట్టణం కళ్యాణదుర్గం. అటువంటి ప్రాంతంలోనే ఈ స్టాంప్ పత్రాల ట్యాంపరింగ్ తో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఎర్రప్ప అనే కేటుగాడు. మరి ఏపీ వ్యాప్తంగా ఎన్ని పట్టణాలున్నాయి? వాటిలో ఎర్రప్ప లాంటి తెలుగీలు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారంపైన దృష్టి పెట్టారు పోలీసులు. ఇక మరోవైపు తమ దగ్గరున్న ఈ స్టాంప్ పేపర్స్ ఒరిజినలా లేదంటే డూప్లికేటా అనే సందేహం అటు బ్యాంక్స్ లోను ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో ఇప్పుడు వ్యక్తమవుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. ఎవరైతే స్టాంపు వెండర్ భార్గవి భర్త బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఉన్నారో గత కొంతకాలంగా ఈ మీసేవా సెంటర్ నిర్వహిస్తూ దాంట్లోనే ఈ స్టాంపు వెండర్కి సంబంధించినటువంటి ఈ స్టాంపులన్నింటిని కూడా అమ్ముతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినటువంటి ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్కు అనేక ఈ స్టాంపులు కూడా అమ్మటం కూడా జరిగింది. అయితే ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాము తీసుకున్నటువంటి ఏదైతే ఈ స్టాంపులు ఉన్నాయో అవన్నీ కూడా నకిలీవన్నీ తేలడంతో ఒక్కసారిగా కంగుతున్నటువంటి సంస్థ కూడా దీనిపై అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, అనంతరం పోలీసులు కూడా వెంటనే మీసేవ బాబుతో పాటు అతనికి సహకరించినటువంటి మోహన్ అదేవిధంగా మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణలో అనేక కీలక అంశాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబుకు మోహన్తో పాటు మరొక ఇద్దరు కూడా సహకరించినట్లు ఇప్పటికే మీసేవ కేంద్రంలోనే ఉంటూ కూడా వీరందరూ కూడా ఈ స్టాంపుకు సంబంధించిన కుంభకోణం భారీ ఎత్తున కుంభకోణం చేశారు. 100 రూపాయలు ఈ స్టాంపు తీసుకుంటే కస్టమర్కు వాళ్ళు 1,00,000 రూపాయలు అంటే పెద్ద పెద్ద సంస్థలు బ్యాంకులకు సంబంధించిన గ్యారంటీకి లక్షల్లోనే ఈ స్టాంపులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ లాంటి సంస్థకు 100 రూపాయలు ఈ స్టాంపు ఆన్లైన్లో కట్టి కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి దాని మీద 1,00,000 రూపాయలు అమౌంట్ వేసి ఇలా ఒక్క ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచే దాదాపు 70 లక్షల పైచీలకు వరకు కూడా కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఇంకా ఎంతమందికి ఈ స్టాంపులు ట్యాంపరింగ్ చేసి అమ్మాడు, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు అనే దానిపై పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై అటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దీనిపై స్పందించాల్సింది. నిజంగా దీనిపై తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద ఈ స్టాంపు కుంభకోణంపై అనంతపురం పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.